For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో 5వ తారీఖు పుట్టినటువంటి వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. 5 అంటే ఒక 5, 5, 14, 23, 5, 14, 23 నెంబర్స్ అన్నీ కూడా 5 సిరీస్ కిందికి వస్తూ ఉంటాయి. 5 అంటే బుధగ్రహము, బుధుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి నెంబర్ 5 బుధుడు. మరి బుధుడు వ్యాపార కారకుడు. ఈ నెంబర్ వాళ్ళంతా కూడా వ్యాపార కారకులే. మీరు నా అనుభవంలో చాలా వ్యాపారస్తులు, ముఖ్యంగా రెస్టారెంట్స్, హోటల్స్, ఇండస్ట్రీస్కి నాకు వాస్తు కోసం పిలిచిన వాళ్ళందరిలో ఈ డేట్ ఆఫ్ బర్త్లు చూశానండి. నేను జనరల్గా వాళ్ళు అడిగేవాడిని, సార్ మీ డేట్ ఎంత అనగానే 5, 14, 23 చెప్తేవాళ్ళు. అంటే ప్రముఖంగా ఉన్నవారు, ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు, ప్రముఖ స్టార్ హోటల్స్ నన్ను వాస్తు కోసం పిలుస్తూ ఉంటారు. సార్ మీది ఎనర్జీ వాస్తు కదా, మీ ఎనర్జీ లెవెల్స్ మేము ఎలా పెంచాలి అనే ఉద్దేశంతో పిలుస్తూ ఉంటే అప్పుడు నేను ఈ పాయింట్ అడుగుతాను. 5, 14, 23 ఈ నెంబర్ వాళ్ళని చూసి షాక్ అవుతాను. ఎందుకంటే ఇంత పెద్ద హోటల్ రన్ చేస్తున్నారు అంటే ఈ నెంబర్ ఉంటుందని నేను గెస్ చేస్తాను, దానికి అనుకూలంగా నా నెంబర్ చెప్తూ ఉంటారు. సో మీరు చూడండి, ఈ 14 నెంబర్ గురించి చెప్తాను. ఈ 14th రోజు ఎవరు పుట్టారు అంటే మన ఫేస్బుక్ జూకర్బర్గ్, ఫేస్బుక్ ఆయన CEO 14th డేట్ రోజు పుట్టాడండి. చూడండి, వీళ్ళు మైండ్తో పని చేస్తారు. వీరికి ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండు ఉంటాయండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే తను చేస్తేనే డబ్బులు వస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే చేయకున్నా కూడా డబ్బులు వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్ది పెడతారనమాట, పైప్ లైన్ వేసి పెడతారు. సో ఆ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. పర్ డే 30 crores వరకు సంపాదిస్తున్నాడట. అంటే ఆ చిన్న వయసులోనే. కారణం ఏంటి? ఆయన 14th రోజు పుట్టాడు. మరి 14th రోజు పుట్టాడు, నెంబర్ 5 ఎఫెక్ట్ ఉంటుంది. 1 + 4 = 5 అనుకోండి. 1 అంటే రవి ఉన్నాడు, నేమ్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది. 4 ఉన్నాడు, ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటూ ఉంటాడు. 5 ఉంది, డబ్బు ఉంటుంది, అంటే వ్యాపార పరంగా తను సక్సెస్ అయ్యి ముందుకు పోతూ ఉంటాడు. సో ఈ విధంగా 14th డేట్లో పుట్టిన వాళ్ళు స్టార్ హోటల్స్లో మ్యాక్సిమం పీపుల్ని చూశాను నేను. సో పెద్ద పెద్ద హోటల్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్లో కూడా చాలామంది 14 నెంబర్ వాళ్ళు నాకు ఎదురయ్యారు, నా అనుభవంలో ఎదురయ్యారు. అంటే 14 నెంబర్ బుధుడికి సంబంధించింది. వీళ్ళలో క్రియేటివిటీ విపరీతంగా ఉంటుంది. ఎప్పుడు వీరు ఆలోచిస్తూనే ఉంటారు, మైండ్తో పని చేస్తూ ఉంటారు. శరీరంతో కన్నా మైండ్తో పని చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అది నెంబర్ 14. ఇంకో రకంగా చూస్తే ఈ 23 నెంబర్, 23 అంటే చూడండి 2 + 3 ఇది 5 వస్తుంది. 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు బుధుడు. చంద్రుడు, గురువు, బుధుడు 3 గ్రహాల ఎఫెక్ట్ ఉందంటే ఇది మామూలు విషయం కాదు. ఈ నెంబర్ రోజు పుట్టింది ఎవరు అంటే ప్రభాస్ గారు పుట్టారండి. ఇప్పుడు చూడండి, ప్రభాస్ గారితో ఎవరు మన సినిమా తీసిన వాళ్ళంతా చూసారా మీరు? కొన్ని 100 కోట్లు సంపాదించగలిగారు. అంటే ఇతనిలో బుధుడు ఉన్నాడు కాబట్టి తనతో వ్యాపారం చేసిన వారు, తనను హీరోగా పెట్టి సినిమాలు తీసిన వారంతా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ప్రపంచ రికార్డులను తిరిగి రాశారు. మన తెలుగు రంగంలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తిగా, ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు సాధించిన వ్యక్తి ప్రభాస్ అండి. ఎన్ని ఉన్నాయి అతనికి? చంద్రుడు ఉన్నాడు, తర్వాత గురువు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. గురువు, బుధువు, చంద్రుడు ఉన్నాడు అంటే తిరిగి లేని జీవితం అన్నమాట. ఇది ఎప్పుడు సక్సెసే. ఇతను ఇలా ఈ వ్యక్తిని పెట్టుకొని ఎవరు సినిమా తీసినా కూడా సక్సెస్ కారణం ఏంటంటే మనీ ఫ్లో పెరుగుతూ, సినిమా సక్సెస్ అవుతానే మనస్తూ ఉంటుంది. అందుకే నేను చెప్తాను, వ్యాపారం చేసే వాళ్ళని నాకు కలిసినప్పుడు చెప్తాను, సార్ మీ దాంట్లో మేనేజర్గా పనిచేసే వాళ్ళు ఎవరైనా 5, 14, 23 డేట్లలో ఉన్న వారిని తీసుకోండి. మరి కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే ఆ డేట్లో ఉన్న వారికి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో నేను వాస్తు చూడడానికి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నెంబర్లు అడుగుతాను. ఒకవేళ ఆ ఇంట్లో లేడీ నెంబర్ 14 ఉందనుకోండి, చూడండి మీ ఇంట్లో వ్యాపార కారకురాలు మీ ఇంట్లోనే ఉంది, బుధుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. సార్ మీరు బిజినెస్ ఏమైనా చేయొచ్చు అంటే మేమేమి షాప్ పెడతాం సార్, మేము వెళ్తాం అన్న వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు ఇంట్లోనే బ్యూటీ పార్లర్ పెట్టారు, బూటిక్లు పెట్టారు. సో ఇంట్లోనే చిన్న చిన్న బట్టల షాపులు పెట్టి వారు డబ్బు సంపాదిస్తూ పెద్ద పెద్ద షాపులు పెట్టిన వారు ఎందరో నా క్లయింట్స్ ఉన్నారండి. నేను ప్రాక్టికల్గా చూశాను. బికాస్ ఈ నెంబర్ తోటే వారికి చెప్పాను, వారు సక్సెస్ సాధించారు. అదేవిధంగా మీ ఇంట్లో ఈ నెంబర్ వారు ఎవరున్నా కూడా బిజినెస్, మీకు ఇంకో పాయింట్ చెప్పాలి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది. దాంట్లో 1% వాళ్ళు అటు ఉద్యోగం చేస్తారు, ఇటు వ్యాపారం చేస్తారు.
ఇది అందరికీ సాధ్యం కాదు. గౌట్ సెక్టార్లో ఉండి మళ్ళీ వ్యాపారం చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఈ డేట్లలో పుట్టిన వారికి మాత్రము సాధ్యమే. వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా వ్యాపారం మీదనే ఉంటూ ఉంటుంది. ఒకవేళ గౌట్ సెక్టార్ కాకుండా ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తే ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో తక్కువ కాలంలో ఆ పనిచేసిన సంస్థను వారే తీసుకొని వారే దానికి బాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కారణం ఏంటి అంటే ఈ నెంబర్లో పుట్టిన వారికి బుధుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకే మీ ఇంట్లో బుధగ్రహ ప్రభావం ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని ముందు పెట్టుకొని మీరు వ్యాపారం చేయండి, సక్సెస్ అవుతూ ఉంటారు. ఇది వ్యాపారం చేసే వారికి అత్యున్నతమైనది. ఇంకొకటి, ఇది మైండ్తో పనిచేసే వారు కూడా ఉంటారు. నెంబర్ 5కి శత్రువులు ఉండరు. ఈ డేట్లలో పుట్టిన వారికి ఎవరు శత్రువులు ఉండరు. 99% మిత్రులే ఉంటూ ఉంటారు. వీరు ఏదైనా పంచాయతీకి వెళ్ళినప్పుడు ఇరు వర్గాలు ఇతనికి సమ్మతిగా ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇతనికి శత్రువులు ఉండరు కదా. ఇది ఇటువైపు పక్షపాత ధోరణి ఇతనికి ఉండదు కాబట్టి ఇతని జడ్జిమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అందరు ఇతన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సార్ ఈ 2 డేట్లు చెప్పారు సార్, మరి 5 ఎందుకు స్కిప్ చేశారంటే లేదు, 5th నెంబర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 5th రోజు పుట్టాడు. ఉపాధ్యాయ స్థితి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అండి. ఆయన అందుకే టీచర్స్ డే సెప్టెంబర్ 5th మొన్ననే పోయింది. ఆ రోజు టీచర్స్ డేని మనం జరుపుకోవడానికి కారణం కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వీరు కూడా మైండ్తో పనిచేస్తారు. సమాజానికి ఏం అవసరమో అని ఆలోచిస్తూ క్రియేటివిటీ పవర్ తోటి తను వర్క్ చేస్తూ ఉండడం వల్ల తన పేరును సెప్టెంబర్ 5th మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా 5, 14, 23 ప్రముఖమైన నెంబర్లు అండి. వ్యాపార రంగంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేటివి ఈ 5 నెంబర్. సార్ వీళ్ళ లక్కీ నెంబర్ 5. లక్కీ స్టోన్ వచ్చేసి పచ్చ ఎమరాల్డ్ అంటాం, దీన్ని పన్నా అని అంటాం. ఇది ఎప్పుడు పెట్టుకోవాల్సిన ఫింగర్ చిటికెన వేలు అండి, దీనికి పెట్టుకుంటూ ఉండాలి. ఇది ఏ రోజు లక్కీ డే బుధవారం. రింగ్ పెట్టుకోవాల్సింది కూడా బుధవారం రోజు బుధహోరాలో పెట్టుకోవాలి. అంటే మార్నింగ్ 6 to 7 మధ్య, బుధవారం మార్నింగ్ 6 to 7 మధ్య బుధహోరాలో ఈ ఒక పచ్చని పెట్టుకోవడం వల్ల దానిలో పాజిటివిటీ పెరుగుతుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఎప్పుడు చాలా షార్ప్గా ఉంటారండి. ప్రతి దాన్ని కేన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తక్కువ టైంలో క్యాచ్ చేసే తత్వము ఈ నెంబర్ వారికి ఉంటుంది. వీరికి శత్రువులు చాలా చాలా తక్కువ. సున్నిత స్వభావం ఉంటుంది, హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుందండి. సో ఈ లక్షణాలు ఈ నెంబర్ మీదైతే ఈ లక్షణాలను గమనించారు కదా. సో ఇప్పటి నుంచి మీరు సక్సెస్ బాటలో వెళ్తారని చెప్పి ఆశిస్తున్నానండి.